హాయ్ గైస్, టెక్ ఇన్ తెలుగు రమేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం యాథర్ 450Xకి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. నేనైతే నకవి కంపెనీ నుంచి ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేశాను ఈ డిస్క్ ప్యాడ్స్. ఈ డిస్క్ ప్యాడ్స్ని మనం ఎటువంటి వర్క్షాప్కి వెళ్ళకుండా మన ఇంటి వద్దనే సింపుల్గా అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ డిస్క్ ప్యాడ్ని 375 రూపీస్కి అమెజాన్ సైట్లో బుక్ చేశాను. ఫ్రంట్కి అయితే గ్లామర్ కానీ హీరో హోండా స్ప్లెండర్ డిస్క్ ప్యాడ్లు కానీ వాడచ్చు. రేర్కి ఏమో పల్సర్ 200 డిస్క్ ప్యాడ్లు అయితే సూట్ అయిపోతాయి. వేరే డెడికేటెడ్ యాథర్ దగ్గర నుంచి అయితే అవసరం లేదు. నేను ఆల్రెడీ మెజర్మెంట్ కూడా కరెక్ట్గా చెక్ చేశాను. దీనికైతే మనం ఎల్ఎంకి ఒకటి మా హ్యామర్ ఒకటి అయితే మనకు అవసరం పడుతుంది. వీడియోలో చూపించినట్టుగా 2 ఎల్ఎంకి స్క్రూస్ని అయితే ఓపెన్ చేసుకుంటే మనకైతే బ్రేక్ క్యామ్ అనేది బయటకి అయితే వచ్చేస్తుంది. ఆ బ్రేక్ క్యామ్ జాగ్రత్తగా బయటకు తీసుకున్న తర్వాత అందులో మన డిస్క్ ప్యాడ్లు ఏదైనా ఎగ్జిస్టింగ్ చూడాలి. ఇది మన యాథర్ 450X ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్. ఇది ఇందులోనే డిస్క్ ప్యాడ్స్ అవి ఉంటాయి. చూసారా, పాత డిస్క్ ప్యాడ్స్ 2 అయితే ఉన్నాయి. దీనికి అయితే 3 ఫిస్టన్స్ అయితే ఉంటాయి, అంటే హైడ్రాలిక్ ఫిస్టన్స్. హైడ్రాలిక్ ఫిస్టన్స్ మనం ఇచ్చారంటే జాగ్రత్తగా ఎగ్జిస్టింగ్ ప్యాడ్స్ పాత ప్యాడ్లు ఉంటుండగానే స్క్రూడ్రైవర్ పెట్టి కొంచెం వెనక్కి అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్యాడ్లకి ఫుల్గా ఉంటుంది కాబట్టి గ్రిప్. సో పాత ప్యాడ్లకి 3 ఆల్రెడీ ఫిస్టన్స్ అయితే ఎగ్జిస్ట్ అయిపోయి ఉంటాయి. సో ఆ పాత ఫిస్టన్స్ని అయితే కొంచెం వెనక్కి మనం నెమ్మదిగా, మరి హార్డ్గా కాకుండా కొంచెం నెమ్మదిగా అయితే నెట్టుకుంటే మనకి ఏంటంటే గ్యాప్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఇలా చూడండి, వీడియోలో నేను ఎలాగైతే ఫస్ట్ ముందు సైడ్ని ఒకసారి పెట్టాను, తర్వాత ఏమో బ్యాక్ సైడ్ కూడా సైమల్టేనియస్గా పాత ప్యాడ్లను యూజ్ చేసి నేను నెట్టుతున్నాను. కొత్త ప్యాడ్లు అయితే యూజ్ చేసి మనం నెట్టకూడదు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడైతే మనకు కావాల్సిన గ్యాప్ అయితే ఏర్పడిపోయింది ఫ్రెండ్స్. మనం ఈ పిన్ని అయితే తీసుకోవాలి, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్ లాక్ చేయడానికి ఇక్కడ ఒక సాఫ్ట్ అవుట్ ఉంటుంది. ఇప్పుడు ఆ సాఫ్ట్కి సంబంధించిన పిన్ అయితే మనం ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర మేక్ కానీ లేకపోతే ఏదో చిన్నపాటి సనౌట్ చిన్న సాఫ్ట్ ప్లాట్ ఏమైనా ఉంటే అది పెట్టి కొడితే అదైతే బయటకు వచ్చేస్తుంది. అది కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే లాకింగ్లో ఉంటుంది కాబట్టి. సో ఇలా మనం కటింగ్ ప్లేట్ పెట్టి లాగినా సరే నాకైతే రాలేదు. సో నేను చిన్న మేక్ తోటి అయితే దాన్ని అన్లాక్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రేక్ ప్యాడ్లు అయితే తీసేసుకోవాలి. చూసారా, ఈ పాత బ్రేక్ ప్యాడ్స్ దానికి ఉన్నటువంటివి మ్యాక్సిమం అయితే వార్న్ అవుట్ అయిపోయాయి, అంటే అరిగిపోయాయి. సో దీని ప్లేస్లో అయితే నేను ఏదైతే బుక్ చేశానో కంపెనీ నుంచి తెచ్చిన ప్లేట్స్, అంటే అమెజాన్లో బుక్ చేసిన ప్లేట్స్, అవి అయితే నేను ఫిట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇవైతే న్యూ ప్యాడ్స్ నేనైతే ఆర్డర్ చేశాను. ఇదైతే పాత ప్యాడ్స్, సేమ్ సైజు మొత్తం అంతా ప్యాటర్న్ కూడా ఒకలాగే ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా యాథర్ నుంచి ఏదైతే పర్చేస్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఇవి ఫ్రంట్ అయితే హీరో స్ప్లెండర్ కానీ గ్లామర్ కానీ అయితే మనకైతే సరిపోతాయి ఫ్రెండ్స్. మీరు బ్రేక్ ప్యాడ్ అవైలబిలిటీ లేదు, కంపెనీలోనే ఇవ్వాలి, బయట ఎక్కడో దొరకనిది లేదు. చూసారా, గ్లామర్ BS6 నుంచి అయితే మనకి ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. పార్ట్ కూడా మొత్తం అంతా సేమే. నేను ఇప్పుడైతే దీన్ని అయితే మన క్యాలిపర్ని అయితే క్లీన్ చేశాను లైట్గా. మీ దగ్గర డీజిల్ కానీ ఉంటే కొంచెం లైట్గా, మరి అంత ఎక్కువ కాకుండా తడిగుడ్డు చేసి పెడితే మనకైతే క్లియర్గా అయితే అయిపోతాయి క్లీన్గా. ఇప్పుడైతే 2 బ్రేక్ ప్యాడ్స్ పెట్టేస్తాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఏదైతే కండిషన్లో ఎలాగైతే తీసామో సేమ్ అలాగే పెట్టేయాలి. సేమ్ అలాగే అలైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమేం కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్.
కదా, పర్ఫెక్ట్గా అయితే ఆగుతుంది. 1-2 సార్లు బ్రేకింగ్ చేయాలి, ఎందుకంటే మనకి ఆ ఫెస్టనర్స్ అయితే కరెక్ట్గా హైడ్రాలిక్ ఫెస్టనర్స్ అడ్జస్ట్ అవ్వడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్. టెక్ ఇన్ తెలుగు రమేష్ సైనింగ్ ఆఫ్.